వస్తలే అక్కడ వచ్చినప్పుడు నేను కాల్ చేస్తాను, నువ్వు లొకేషన్ పెట్టు. లేదు సార్ అసలు వాటర్ రావట్లేవు, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది వాటర్ కి. ఏం చేస్తాం మరి? లేదు సార్ 15 days 1 month కి ఒకసారి కూడా ఇవ్వకపోతే ఎట్లా? రోజు మేము తెలుసా మేము రోడ్ నెంబర్ 88 కంజర్ల నిలయం మాది. నెలకి 13 ట్యాంకర్లు ఓపించుకుంటున్నాం సార్ మేము. 13 ట్యాంకర్లు ఇందాక మండల ఆఫీస్ కూడా వచ్చినాం సార్. అసలు వాటర్ గ్రౌండ్ వాటర్ లేవు మాకు. వాటర్ లేకపోతే మేము ఎట్లా సేఫ్ అవ్వాలి మేము? మీరు ఏమంటున్నారంటే మీ ఏరియాకి మాత్రమే రావట్లేదు అంటున్నారు కదా. వాటర్ పైనుంచి వస్తేనే నేను వదిలేస్తుంది, అదే కదా. కాదు సార్, మీ ఏరియాకి మాత్రమే ప్రాబ్లం అంటున్నారా? మా ఏరియాకి మాత్రమే ఎందుకు రావట్లేదు సార్? ప్రాబ్లం అంటున్నామంటే ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు సాల్వ్ చేయాలి కదా సార్. మాకు చెప్పండి. మేము ఎప్పటి నుంచి మేము ఒక 6 months నుంచి ఎందుకు సార్, నేను 6 months నుంచి మీకు కాల్ కూడా చేసాము. వస్తుంది వాటర్ కాదు చెప్పండి. లైన్ వేసినాక వస్తుంది. కనీసం 3 days కి ఒక్కసారి నింపాలి కదా సార్. 8 days 9 days అవుతుంది. వస్తుంది. సరే సార్, పోనీ వేరే లైన్స్ కంతా వస్తున్నాయి కదా, మా దానికి రావట్లేదు. మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా దాని గురించి? కనుక్కుంటారు, లేవు వాటర్ లేవు కాబట్టి వస్తలేదు అంటారు, అంతే చెప్తారు వాళ్ళు. అన్ని కాలనీస్ ఉన్నాయి కదా సార్, మా కాలనీకే రావట్లేదు. ఓన్లీ రోడ్లు కూడా తెలుసా ఎంత దరిద్రంగా ఉందంటే ఇక్కడ. మొన్న ఆటో మొత్తం ఒక ట్రాక్టర్ మొత్తం దిగిపోయి అసలు దాంట్లో అసలు రాలేదు. ట్యాంకర్ నీళ్ళు ఒలుకోపోసి ఆ ట్రాక్టర్ని లేపాల్సి వచ్చింది తెలుసా. అంత పరిస్థితి అయిన రోడ్డు ఉంది ఇక్కడ ఒక గల్లీలో మాత్రం. మా ఇంటికి బ్యాక్ సైడే డ్రైనేజ్ ఫ్రంట్ సైడే మొత్తము ట్రాక్టర్ దిగిపోయింది దానికి. తవ్వి పెట్టి వదిలేసారు సార్. అలాగా ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుంది సార్ చెప్పండి అట్లీస్ట్ మీరు. డ్రైనేజ్ తవ్వలేదు, ఆ రోడ్ ఉండడమే అట్లా ఉంది. తవ్వారన్నమాట. వాటర్ కనెక్షన్ మాట్లాడు ఫీల్డ్ మీద వస్తుంది సార్. సొల్యూషన్ ఎప్పుడు మరి మాకు? ఎప్పుడంటే వాటర్ పై నుంచి ఎప్పుడు వస్తా ప్లీజ్. వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు కాలనీ వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు సార్. అన్ని కోపం కాదు సార్, మాకు మీ మీద ఏం కోపం లేదు, మీకు మా మీద లేదు. 3 రోజులకి 650 రూపాయలు కడుతున్నాం సార్ ట్యాంకర్ కి. అంటే అందరూ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా చూడాలి కదా సార్. ఫైనాన్షియల్ గా అందరూ బాగుంటారా చెప్పండి? ఇంకా లోన్లలోనే కదా ఉన్నాయి. వాటర్ బిల్ కట్టినప్పుడు మీరు ప్రొవైడ్ చేసిన అవసరం ఉంది కదా, చెప్పండి.